జై గురుదేవ్. 29/3/1970 నాడు పూజ్య గురుదేవులు తన అనుయాయులకు రాసిన ఉత్తరంలోని సారాంశం. ఈ ఉత్తరంలోని భావగాంభీర్యం కొలవలేనటువంటిది. మిమ్మల్ని పరమాత్మను శ్రద్ధామూర్తులుగా సృష్టించి పంపించాడు. ఏ తల్లికైనా తన బిడ్డల్ని తన ఒడిలోకి తీసుకోవాలని హృదయం ఎంత తప్పిస్తుందో, మిమ్మల్ని ఒడిలోకి తీసుకోవాలని నా హృదయం తప్పిస్తుంది. పిల్లలైన మీరు నాకు నా ప్రాణం కంటే ఎక్కువ. ఈ ఉత్తరం ద్వారా పూజ్య గురుదేవుల యొక్క నిరంతర ప్రేమ, సంరక్షణ, బాధ్యత అర్థం చేసుకోవచ్చు. మా ఆత్మస్వరూప, నీ మరియు కుమార్తె శ్రీ పర్ణ హోలీ శుభాకాంక్షలతో కూడిన ఉత్తరం అందింది. మీ ఉత్తరం చదువుచున్నప్పుడు మీరు నా ఎదురుగా ఉన్నట్లు అనిపించింది. మీ నలుగురికి హోలీ ఆశీస్సులు, మాతాజీ ఆశీస్సులు కూడా ఈ ఉత్తరంతో పంపించుచున్నాము. భవిష్యత్తులో మేము ఎక్కడ ఉన్నా సరే మీరు ఒంటరి వారం అనే భావన కలగనీయము. మీరు ఇంట్లో అరుగు మీద, డాబా మీద తిరుగుతున్నట్లు మాకు అనిపిస్తుంది. 4/9/1970 పూజ్య గురుదేవులు ఒక శిష్యునికి రాసిన ఉత్తరం. మా ఆత్మస్వరూప, మీ ఉత్తరం అందింది. ఎన్నోసార్లు చదివారు. మీ భావనలు ఉరకలు వేస్తూ నా దగ్గరకు ఎల్లప్పుడూ చేరుతూ ఉంటాయి. నీ ఉత్తరం ఆనందం కలగచేస్తుంది. నీకు ఉత్తరం రాసేటప్పుడు మీరు నా ముందున్నట్లు అనిపిస్తుంది. 17/8/1970 పూజ్య గురుదేవులు ఒక సోదరికి రాసిన ఉత్తరం. నీవు నా కుమార్తె లాంటి దానివి. నీవు నాతో చెప్పనంత మాత్రాన నీ తండ్రి నీ సుఖ సంతోషాల గురించి ఆలోచించడా? నీకు అవసరమైన అన్నీ సమకూరుస్తాను. 28/8/1971 మాతాజీ ఒక సోదరికి రాసిన ఉత్తరం. గర్భసంతాన సమస్యలు తన తల్లికి మాత్రమే తెలుసు. ఇప్పటి వరకు నీ సంరక్షణ చేసిన విధంగానే భవిష్యత్తులో కూడా చేస్తాను. 20/5/1971 రాసిన ఉత్తరంలో శిష్యుని శ్రద్ధానిష్టలు ప్రోత్సహిస్తూ వారు ఈ విధంగా రాశారు. నీ శ్రద్ధ మా జీవితము మరియు ప్రాణం. ఈ నిష్టలే ఈ దేశానికి సామర్థ్యాన్ని చేకూరుస్తాయి. 3/8/1971 ఈ ఉత్తరంలో శబ్దాలు చూద్దాం. నీ సాధనను, నిష్టను హృదయపూర్వకంగా గౌరవిస్తాను. రాబోయే తరం వారికి ఈ సంస్కారం, నిష్ట వరాలు అవుతాయి. వారికి కోటి ఆత్మలు ఉపకరిస్తాయి. ఇటువంటి దానివే 8/9/1970 గురుదేవులు ఒక శిష్యునికి ఇలా రాశారు. నవనిర్మాణ దిశాధార నిర్దేశం సాకారం చేటుకు కావలసిన శ్రద్ధ, తత్పరతలతో కూడిన మీ నిమగ్నత చూసి నా ప్రతి అవయవం పులకించుచున్నది. మీలాంటి నిష్ఠాగరిష్ఠులైన పరిజనుల సహకారం వల్లనే ఈ రంగుల కళని సాకారం చేయగలము. 14/10/1970 ఒక స్వయం సేవకునికి వారు ఇలా రాస్తున్నారు. పరమ పవిత్ర పండుగ దసరా శుభాకాంక్షలతో కూడిన నీ ఉత్తరం అందింది. నీ ఈ శ్రద్ధ వలన మాకు కలిగిన శక్తి శబ్దాలలో వర్ణించలేనిది. మీరిద్దరూ నా ప్రాణ సమానులు. మా అంతఃకరణ ఎల్లప్పుడూ మీతో ముడిపడి ఉంటుంది. ఈ పుణ్య పండగ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు ఆశీర్వాదాలు పంపుచున్నాను. అటువంటి ఉత్తరములు లెక్కలేని ఉన్నవి. ప్రేమ, ఆత్మీయులతో పూర్తి చేసిన పని యొక్క పూర్తి ఘనత తన శిష్యులకే దక్కాలనే ఆత్మీయ భావన పూజ్య గురుదేవులు మాతాజీ నుండి మాత్రమే నేర్చుకోవాలి. వారి యొక్క ప్రత్యక్ష వ్యవహారాల ద్వారా ఆత్మీయత, వాత్సల్యాన్ని కురిపించి అనేక దివ్య స్మృతులను మీ ముందు ఉంచుతున్నాను. గురుదేవులు స్వయంగా ఇసుకలో కూర్చుండేవారు. పూజ్య గురుదేవుల మాతాజీల ప్రేమ అసాధారణమైనది, అలౌకికమైనది. నేను వారితో పెనవేసుకోలేదు. వారే నన్ను పెనవేసుకున్నారు. నాకు వారి ప్రేమపై అధికారం కలిగినది. ఒక అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకున్న విధంగా వారి నుండి భావోద్వేగాలను పొందేవాడని. వారి ప్రేమపృత సంభాషణ, ప్రేమతో తినిపించడం, ఇవన్నీ నన్ను వారికి దగ్గరయ్యేటట్లు చేసినవి. సాయంకాలం గురుదేవులు షికారుకు వెళ్ళినప్పుడు మధురలో యమునా నది ఒడ్డుకు మమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళేవారు. వారు ఇసుకపై తన తువ్వాలు పరిచి మమ్మల్ని కూడా దానిపై కూర్చోమని చెప్పి వారు కూడా కూర్చునేవారు. వారి ప్రేమ నన్ను వివసను చేసేది. నేను వారి సాహిత్యానికి, అఖండ జ్యోతికి అభిమానినయ్యాను. ఇది డాక్టర్ అమల్ కుమార్ దత్తా శాంతిగుంజి వారి అనుభవం.
శ్రీమతి యశోద శర్మ శాంతిగుంజు గారి అనుభవం. కరుణతో నిండిన వారి చూపులు, ప్రేమతో కూడిన వీడ్కోలు. కన్యాశిబిర వీడ్కోలు సందర్భ క్షణం ఇప్పటికీ నా మనస్సులో సజీవంగా ఉన్నది. మేము ఏడుస్తున్నాము. ఏడ్చే సమయంలో ముక్కు నుండి నీరు కారుచున్నది. పూజ్య గురుదేవులు మమ్మల్ని అందరినీ ఓదార్చుచూ మీరు మరలా రావాలి సుమా అంటూ తమ చేతులతో కన్నీళ్లు తుడిచారు. నా కళ్ళ నుండి కన్నీరు కారి బుగ్గల వరకు ప్రవహించి ముక్కు కూడా నీరు కారేది. గురుదేవులు కన్నీరు తుడవడమే కాదు, ముక్కు కూడా తుడిచేవారు. వారి దగ్గర తువ్వాలు కానీ మరేదైనా గుట్ట కానీ ఉండేది కాదు. అయినా ముక్కు తుడవడాన్ని సంకోదించేవారు కాదు. అటువంటి ప్రేమ, ముద్దు ఎలా మర్చిపోగలం? శిబిరం పూర్తి అవ్వగానే మాతాజీ వీడ్కోలు పాటలు పాడుతుండేవారు. నయనతో హృదయంతో కరుణ నిండిన వీడ్కోలు, వేదనాభరిత పాట వలన మేమందరం ఎక్కి ఏడ్చేవాళ్ళం. ఆ దృశ్యం ఆడపిల్ల అత్తవారింటికి తొలిసారి వెళ్ళే దృశ్యం జ్ఞప్తికి తెచ్చేది. మాతాజీ ఒడిని విడిచిపెట్టడానికి మా మనస్సు అంగీకరించేది కాదు. శాంతిగుంజు విడిచి వెళ్ళేటప్పుడు కన్నీరు కార్చని వ్యక్తి ఉండేవారు కాదు. గురుదేవులు మాతాజీల అలౌకిక ప్రేమ అటువంటిది. శ్రీమతి కృష్ణ ఉపాధ్యాయ శాంతిగుంజు గారి అనుభవం. నేను వీరి నాయనమ్మను. నా రెండవ కుమారుడు సునీల్ మధురలో జన్మించాడు. పూజ్యులు మాతాజీ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ వారు నాతోనే ఉన్నారు. పిల్లవాడు జన్మించిన తర్వాత నర్సు పిల్లవాడిని నన్ను లేబర్ రూమ్కి తీసుకుని వెళ్ళిన తర్వాత ఈ పిల్లవాడి నాయనమ్మ ఎవరని గట్టిగా కేక వేసింది. నేనే వీడి నాయనమ్మని అని మాతాజీ సమాధానం ఇచ్చారు. బాలుడు పుట్టాడు. మీరేమీ ఇవ్వకుండా వీడిని మీకు ఇవ్వనన్నది నర్సు. నీకేమీ ఇవ్వనని నీకెవరు చెప్పారు? నేనేమీ నీకు ఇవ్వకుండా వీడిని తీసుకోను అని మాతాజీ అందరికి ఇష్టమైన బహుమతులు ఇచ్చి పిల్లవాడిని చేతిలోకి తీసుకున్నారు. జగజ్జన్యుండి బహుమతులు పొందిన వారందరూ తమ అదృష్టాన్ని కొనియాడారు. నా కళ్ళ నుండి కృతజ్ఞతాశ్రువులు వెలువడ్డాయి. నా పిల్లవాడు జగన్మాత ఒడిలో కేరింతలాడుట చూచి నా అదృష్టానికి ఎంతో మురిసిపోయాను. ఈ శుభగడి ఎంత అదృష్టమో కదా. తరువాత ప్రతిరోజు పాలు తీసుకుని ఉదయం సాయంత్రం మాతాజీ రిక్షా మీద హాస్పిటల్కి వచ్చేవారు. వారు నాకు పిల్లవాడికి కూడా పాలు త్రాగించేవారు. మాతాజీ ఈ విధంగా అనేవారు, అమ్మాయి, పాలు త్రాగడానికి సంకోచించవద్దు. నీవు త్రాగినన్ని పాలు నేను తీసుకొస్తాను. నీవు ఏమీ అనుమానించవద్దు. తపోభూమికి వచ్చిన తర్వాత ఘియామండి నుండి పాలు పంపించి ప్రసవ స్త్రీకి పట్టించమని సూచించేవారు. ఈ ప్రేమకు పరవశం చెంది వారి పిల్లవాడైపోయాడు. ఎంత గొప్ప అనుభూతి! ఇప్పుడు ఆలోచిస్తే ఇదంతా పూర్వజన్మ సుకృతమని నాకు అనిపిస్తుంది. అటువంటి తల్లిదండ్రులు దొరకడం అదృష్టమే కదా. వారు అమితమైన ప్రేమ కురిపించారు. ఆ దృశ్యం గుర్తుకొచ్చినప్పుడు నా కళ్ళు చెమరుస్తాయి. జై గురుదేవ్.